హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ పూర్ణిమ అయ్యల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి పూర్ణిమ అయ్యల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈజీ అండ్ సింపుల్ రెసిపీతో వచ్చేసాను. కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు లేదా తొందరగా చేసుకోవాలి బిర్యానీ అనే వాళ్ళకు కూడా చాలా ఈజీగా, చాలా తొందరగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ద బెస్ట్ బిర్యానీ. సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ లావుగా కాకుండా సన్నగా. మీరు చేసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకోండి. చికెన్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫస్ట్ ఆయిల్లో వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకొని తర్వాత ఆయిల్లో నేను ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేయండి. మీకు కావాలంటే మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు వీటన్నిటితో బిర్యానీ పౌడర్. ఫస్ట్ బియ్యంని నానబెట్టి పెట్టుకోండి. ముందుగా బాగా వాష్ చేసి, నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. అంటే ఎక్కువ బియ్యంని కలుపుతూ వాష్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఎక్కువ పిసకుండా జస్ట్ వాటర్ పట్టుకొని అలా కడిగేసి వంపేసుకున్న తర్వాత మీ ఇష్టం నార్మల్ వాటర్తో అన్నా నానబెట్టండి, లేదా మినరల్ వాటర్తో అన్నా నానబెట్టండి. మీ ఇష్టం అన్నమాట. నార్మల్ వాటర్లో అయినా నానబెట్టుకోవచ్చు, లేదా మినరల్ వాటర్లో అయినా నానబెట్టుకోవచ్చు. మీకు తెలిసింటుంది కదా, మీ వాటర్ని బట్టి ఇలా నానబెట్టుకోండి. తర్వాత వాటర్ ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని దాంట్లో కూడా నీళ్ళు బాగా కాగుతూ పెట్టుకుంటాం కదా, ఆ కాగుతూ పెట్టుకున్న వాటర్లో మనం వాటర్ని కడుక్కుంటూ ఉన్నప్పుడు వాటర్ని ఒక సైడు పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు బిర్యానీ స్పైసెస్, బిర్యానీ లీవ్స్ అన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేనైతే కొంచెం గీ కూడా యాడ్ చేస్తాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి 65 to 70% మనం పట్టుకోగానే ఆ రైస్ మనకి పూర్తిగా విరిగిపోతున్నట్టు రైస్ మనము హాట్ వాటర్లో వేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ లేకుండా అటు వంపుకొని వేసుకోవడం వల్ల బాగుంటుంది. తర్వాత మనం ఆల్రెడీ చికెన్ని అన్నీ వేసుకొని సోక్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ చికెన్ ఒక సైడ్ పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికింది అనుకున్నప్పుడు ఆ 70% అయిపోయిన రైస్ని ఎత్తుకొచ్చి చికెన్ పైన లేయర్ బై లేయర్ వేసి మనం చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం పుదీనా, మీరు యాడ్ చేయాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అలా అన్నా వేసుకోవచ్చు. లేకుంటే కింద చికెన్ ఆల్రెడీ ఉడికింది ఉంటుంది కదా, మనం చికెన్లో ఆల్రెడీ పెరుగు, బిర్యానీ మసాలా, బిర్యానీ స్పైసెస్, గ్రీన్ చిల్లీ, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 2 hours పాటు బాగా నానిన తర్వాత ఒక సైడ్ పెట్టి ఉడకబెట్టుకుంటాం కదా, అప్పుడు అది బాగా ఉడికిన తర్వాత ఈ రైస్ని వేస్తాం.
మీరు కావాలంటే చికెన్ కొంచెం పక్కకు తీసుకొని ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, అది లేయర్ వేసేటప్పుడు పైన ఒక స్పూన్ గీ వేసి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ మీ ఇష్టం, అది డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ ఫైనల్గా మీకు ఏమైనా ఫుడ్ కలర్ ఇష్టపడని వాళ్ళు కుంకుమ పువ్వు, సాఫ్రాన్ ముందుగా పాలల్లో కానీ వాటర్లో కానీ పెట్టుకొని దాన్ని పైన వేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ అవి మీ చాయిస్ అని. తర్వాత మీకు కావాల్సి అంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకుంటే చికెన్ ఉడికేటప్పుడు కొంచెం గ్రేవీ తీసి పెట్టుకొని అదైనా పైన వేసుకోవచ్చు, లేకుంటే కుంకుమ పువ్వు పాలలో నానబెట్టుకొని అదైనా పైన వేసుకోవచ్చు ఫుడ్ కలర్ ఇష్టపడని వాళ్ళకి. ఫైనల్గా లాస్ట్లో గీ అలా పైన లాస్ట్లో గీ అంతా వేసేసుకున్న తర్వాత లెగ్ పెట్టి బయటకి గాలి పోకుండా మొత్తం కవర్ చేసుకొని ఎగ్జాక్ట్గా 10 to 15 minutes బయటకి స్టీమ్ అంతా ఆవిరి బయటకు పోకుండా లెగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 15 minutes బిర్యానీ రెడీ అయిపోతుంది. తర్వాత మీరు పెరుగు పచ్చడి కాంబినేషన్ లేకుంటే పుదీనా పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో ఈ బిర్యానీ ఎలా వచ్చిందో చూడండి. నౌ యూ కెన్ సీ ఎలా వచ్చిందో బిర్యానీ. ఇది ఫైనల్ అవుట్పుట్ ఫర్ ద బిర్యానీ. బిర్యానీ, పెరుగు పచ్చడి. మీకు ఇంకా టైం ఉంటే పుదీనా పచ్చడి, లేకుంటే చికెన్ గ్రేవీ కర్రీ, అది మీ చాయిస్. బట్ ఖచ్చితంగా ట్రై చేయండి. బిర్యానీ అండ్ పుదీనా పచ్చడి మీ ఫేవరెట్ అయిపోతుంది ఒకసారి ట్రై చేశారంటే. ప్లీజ్ లైక్, షేర్ ఫర్ పూర్ణిమ అయ్యల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.